వేదిక ద్వారా మరొకసారి హిందువులకి శుభ ఆహ్వానం పలుకుతున్నాం. జనవరి 5 జరగబోయే 11 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు జరగబోయే హైందవ శంకారమ కార్యక్రమానికి రండి, కథలు రండి, కలస రండి, తలలు రండి అంటూ ఆహ్వానం పలుకుతున్నాం. ఈ వేదిక ద్వారా అనేక మంచి నిర్ణయాలు, తీర్మానాలు తీసుకోబడతాయి. తద్వారా ప్రభుత్వానికి ఒక సందేశం అవుతుంది. హిందువుల సంఘటిత శక్తి ప్రదర్శన ద్వారా ప్రభుత్వాలు కూడా తమ యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకుని అనుకూలంగా తమ నిర్ణయాలు ప్రకటిస్తాయని చెప్పి మేము భావిస్తున్నాము. ఆ వేదిక మీద ప్రధానంగా అనేక మంది విశ్వ హిందూ పరిషత్ అగ్రనాయకత్వం వస్తుంది. అలాగే మా రాష్ట్రీయ స్వయంసేవక సంఘం సంబంధించిన పెద్దల ఆహ్వానితులుగా ఉన్నారు. గణపతి సత్యనారాయణ స్వామి వారు కూడా ఇచ్చేస్తున్నారు ఈ కార్యక్రమానికి. ఇక సుమారుగా 150-200 మంది మఠపీఠ ఆశ్రమభక్తులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాం. అందరి యొక్క సందేశం ఒకటే, మా దేవాలయం యొక్క ఆలయాల యొక్క ఆస్తులను కానివ్వండి, ఆభరణాలు కానివ్వండి, ఆలయాలు కానివ్వండి, భూములు కానివ్వండి, మా ధార్మిక మండలి చక్కగా నిర్వహణ చేస్తుందని చెప్పేసి, అలాగే ఇతర మతస్థుల ప్రమేయం మా దేవాలయాలు లేకుండా మరి ప్రభుత్వాలు చేయలేకపోతున్నాయి. ఎప్పుడైతే ధార్మిక మండలి చేతిలోకి వచ్చాయంటే అవన్నీ కూడా చక్కగా నిర్వర్తించబడతాయని చెప్పేసి ఒక విషయంగా తీసుకుని గత సంవత్సరాల నుంచి మాంటూ చెప్పినట్టుగా సుప్రీంకోర్టులో ఆ కేసు నడుస్తుంది.